So next topic is asymptotic notations. We are calculated in performance analysis time complexity and space complexity. Time complexity and space complexities are represented by using the asymptotic notations. Generally, asymptotic notations are 5 types: big O notation, omega notation, theta notation, little o notation, and little omega notation. This representation is big O notation, and this is the omega notation and theta notation, little o notation and little omega notation. First one is big O notation. So for representation of big O notation, we are using two non-negative functions, f of n and g of n. Considering f of n and g of n are two non-negative functions, then big O notation can be represented as f of n is equal to big O of g of n. Big O of g of n. If and only for representing this statement, we are using one conditional statement, that is, if and only if there exist positive constant c and n naught such that the condition is f of n is less than or equal to c into g of n. సో ఇక్కడ దీన్ని మనం కాన్స్టెంట్ లాగా తీసుకున్నాం కాబట్టి ఎన్ నాట్ అని రిప్రజెంట్ చేసాము. సో అంటే జీ ఆఫ్ ఎన్కి జీ ఆఫ్ ఎన్ నాట్కి డిఫరెన్స్ చూపించడానికే ఇక్కడ రిప్రజెంటేషన్ చేసాము, లేదంటే జనరల్గా ఎన్ అని రాసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. మనకి బిగ్ ఓ నోటేషన్ యూజ్ చేసాము అంటే కంపల్సరీ అక్కడ మనకి ఇంక్లూడ్ చేసుకున్న స్టేట్మెంట్స్ ఏవైనా కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్. సో ఇప్పుడు మనం దీనికి డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చూపిస్తే కనుక మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్, ఇక్కడ జీ ఆఫ్ ఎన్ అనేది కంపేర్డ్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ ఇది అప్పర్ బౌండ్. జీ ఆఫ్ ఎన్ అనేది కంపేర్డ్ టు ఎఫ్ ఆఫ్ ఎన్, జీ ఆఫ్ ఎన్ అనేది అప్పర్ బౌండ్ కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ కూడా దీన్ని అప్పర్ బౌండ్లో చూపిస్తాము, ఎఫ్ ఆఫ్ ఎన్ వచ్చేసి లోవర్ బౌండ్లో చూపిస్తాము. దిస్ ఈజ్ ది బిగ్ ఓ నోటేషన్. అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ చూడండి. ఇఫ్ కన్సిడర్ ది ఫంక్షన్ టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n + 3. మనకి డైరెక్ట్గా ఇలా ఇచ్చేస్తారు. ఇప్పుడు దీనికి బిగ్ ఓ నోటేషన్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఈ ఎక్స్ప్రెషన్ని ఇలా కన్సిడర్ చేయాలి అంటున్నారు. ఏంటి? 2n + 3. యాక్చువల్గా మనకి ఇచ్చిన రికరెన్స్ రిలేషన్ 2n + 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఆఫ్ n అనేది మనం రాసాం. ఇక్కడ 3 ఆఫ్ n అనే ఎందుకు రాసాము అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. n కానీ 2n కానీ 3n కానీ 4n కానీ 5n కానీ ఏదైనా తీసుకోవచ్చు మీరు. కాకపోతే ఇక్కడ కంపల్సరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను, ఇక్కడ మీకు బిగ్ ఓ నోటేషన్లో ఈ స్టేట్మెంట్ అనేది మనం ప్రూవ్ చేయాలి అంటే కంపల్సరీ ఈ కండిషనల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అనే కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. సో అందుకని ఇది చేసాము. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన రికరెన్స్ రిలేషన్ 2n + 3 కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n కన్సిడర్ చేశారనుకోండి, మీరు ఇక్కడ జస్ట్ ఇట్లా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు n వాల్యూ అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి అంటే ఇలా కొన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది మనం కంపల్సరీ పెర్ఫామ్ చేసుకోవాలి. సో n ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇక్కడ 0 ఉంటుంది. ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునా ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కదా, సో ఇది ఫాల్స్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 0కి అవ్వలేదు. ఇన్ కేస్ n ఈజ్ ఈక్వల్ టు 1కి సాటిస్ఫై అవ్వచ్చు కదా, అది కూడా టెస్ట్ చేసుకుందాం. చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, 2 × 1 + 3 అంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ కండిషన్ ట్రూ అయిందా? మళ్ళీ ఫాల్స్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 4 + 3 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ కూడా మనకి కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నారనుకోండి, 2 × 3 6 + 3 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 4 కూడా ఫెయిల్ అయింది. సో మనకి n వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయిన కొద్దీ మనకి కండిషన్ అనేది ఫెయిల్ అవుతూనే ఉంది. సో వీఆర్ నాట్ కన్సిడరింగ్ n. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2n తీసుకున్నారు అనుకోండి, 2n + 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2n తీసుకున్నారు అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ ఆ ఫాల్స్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 × 1 + 3 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ట్రూ అయిందా? ఫాల్స్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 × 2 4 + 3 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 × 2 4.
సో ఇక్కడ మనకి కండిషన్ అనేది మళ్ళీ అగైన్ ఫెయిల్ అవుతుంది ఎందుకంటే 4 కంటే 7 అనేది ఎక్కువ. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే ఓకే కండిషన్ ట్రూ, ఇక్కడ మనకి లెస్ దాన్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. 9 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. సో అగైన్ కండిషన్ ఫాల్స్. n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7, 8 మీ ఇష్టం, మీకు ఓపిక ఉంటే ఇంకా నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. అందుకని ఇక్కడ మనకి 3 ఆఫ్ n తీసుకున్నాం. చూడండి 3 ఆఫ్ n కూడా మనకి అన్ని వాల్యూస్కి సాటిస్ఫై చేయట్లేదు చూసుకోండి. సో n ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ ఆ ఫాల్స్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారనుకోండి, 2 + 3 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, అగైన్ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2, 4 + 3 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, కండిషన్ అగైన్ ఫాల్స్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చారనుకోండి, 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. సో ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ కండిషన్ ట్రూ. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారనుకోండి, 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. ఇది గ్రేటర్ నెంబరే కదా 11 కంటే. సో అగైన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. సో మన కండిషన్ అనేది ఎక్కడి నుంచి ట్రూ అయింది, n ఈజ్ ఈక్వల్ టు 3 నుంచి అయింది. సో అందుకనే n వాల్యూ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 నుంచి n వాల్యూని కన్సిడర్ చేస్తే మనకి ఈ కండిషన్ అనేది బిగ్ ఓ నోటేషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో అందుకని ఇక్కడ మనకి తీసుకునేది వచ్చేసి ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. చూడండి 2n + 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3n. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని f ఆఫ్ n అండ్ g ఆఫ్ nలో చూపించాలి కాబట్టి f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ g ఆఫ్ n కదా. సో మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, f ఆఫ్ n 2n + 3 ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ g ఆఫ్ n అంటే ఏంటి, ఇక్కడ మనకు వచ్చినది 3n. ఓకేనా, సో దాన్నే ఇలా చూపిస్తాం. f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ g ఆఫ్ n. ఓకేనా, సో ఇది మనకి బిగ్ ఓ నోటేషన్. నెక్స్ట్ సెకండ్ నోటేషన్ వచ్చేసి ఒమేగా నోటేషన్. సో ఇక్కడ సేమ్ అనమాట, బిగ్ ఓ నోటేషన్లానే ఒమేగా నోటేషన్లు కూడా f ఆఫ్ n అండ్ g ఆఫ్ n 2 నాన్ నెగటివ్ ఫంక్షన్స్ తీసుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సేమ్ కండిషన్ అనేది చెక్ చేయాలి. కాకపోతే ఇక్కడ కండిషన్ చూడండి, f ఆఫ్ n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ g ఆఫ్ n అంటున్నాం. ఇందాక మనకి బిగ్ ఓ నోటేషన్లోనేమో f ఆఫ్ n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ g ఆఫ్ n, ఇక్కడ f ఆఫ్ n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ g ఆఫ్ n అంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఇది వేరియేషన్ మనకి బిగ్ ఓ నోటేషన్ అండ్ ఒమేగా నోటేషన్కి. సో f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆఫ్ g ఆఫ్ n. సో ఇక్కడ మనకి g ఆఫ్ n అనేది లోవర్ బౌండ్ ఆఫ్ f ఆఫ్ n, g ఆఫ్ n ఈజ్ లోవర్ బౌండ్ ఆఫ్ f ఆఫ్ n. సో g ఆఫ్ n అనేది లోవర్ బౌండ్ చూపించాలి, f ఆఫ్ n అనేది అప్పర్ బౌండ్ చూపించాలి. సేమ్ ఇక్కడ మళ్ళీ ఒక రికరెన్స్ రిలేషన్ ఇచ్చారు, దీనికి మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2n తీసుకున్నాము. ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో n తీసుకోండి, 2n తీసుకోండి, 3n తీసుకోండి. కాకపోతే ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చెక్ చేసుకుంటాం. సో అలా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కన్సిడర్ చేసిన వాల్యూ వచ్చేసి 2n అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా n రాస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, యాక్చువల్గా g ఆఫ్ n అంటే 3n, కాకపోతే ఇక్కడ మనం ఇన్ జనరల్ ఓన్లీ n కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి బిగ్ ఓ ఆఫ్ n అన్నాం అంతే. నెక్స్ట్ వచ్చేసి తీటా నోటేషన్. సో ఇక్కడ మనకి తీటా నోటేషన్లో ఇక్కడ కూడా 2 నాన్ నెగటివ్ ఫంక్షన్స్ తీసుకుంటాము, f ఆఫ్ n అండ్ g ఆఫ్ n 2 నాన్ నెగటివ్ ఫంక్షన్స్ తీసుకుంటాము. సో తీటా నోటేషన్ వచ్చేసి f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు థీటా ఆఫ్ g ఆఫ్ n తీసుకుంటాము. సో ఇక్కడ ఈ తీటా నోటేషన్ని సాటిస్ఫై చేయాలి అంటే ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ మనకి g ఆఫ్ n అనేది అప్పర్ అండ్ లోవర్ బౌండ్ ఫర్ ది f ఆఫ్ x అవుతుంది, c1 ఇంటూ g ఆఫ్ n. ఇక్కడ 2 అప్పర్ అండ్ లోవర్ బౌండ్స్ తీసుకుంటున్నాం కాబట్టి కాన్స్టెంట్స్ c1 c2 అని తీసుకున్నాము. c1 ఇంటూ g ఆఫ్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు c2 ఇంటూ g ఆఫ్ n అనమాట. సో g ఆఫ్ n ఈజ్ బోత్ అప్పర్ అండ్ లోవర్ బౌండ్ ఆన్ f ఆఫ్ x. సో బోత్ లోవర్ అండ్ అప్పర్ బౌండ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి g ఆఫ్ nని f ఆఫ్ nకి అప్పర్ బౌండ్ అండ్ లోవర్ బౌండ్ రెండు చూపించాలి. ఓకేనా, సో ఇక్కడ మనకి కండిషనల్ స్టేట్మెంట్ కూడా ఇలా వచ్చింది. సో ఇక్కడ 2n తీసుకునేటప్పుడు మీరు ఓన్లీ ఈ పార్ట్ని కన్సిడర్ చేసుకొని ఇందాకట్లాగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటరేషన్లో ఈ పార్ట్ని కన్సిడర్ చేసుకొని ఇందాకట్లాగా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఇదన్నమాట. లేదు డైరెక్ట్గా మీరు ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ చూసి ఇలానే రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిటిల్ ఓ నోటేషన్. లెట్ f ఆఫ్ n అండ్ g ఆఫ్ n be 2 నాన్ నెగటివ్ ఫంక్షన్స్. వి సే దట్ f ఆఫ్ n ఈజ్ సెడ్ టు బి లిటిల్ ఓ ఆఫ్ g ఆఫ్ n. f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు లిటిల్ ఓ ఆఫ్ g ఆఫ్ n.
సో దీన్ని ఈ స్టేట్మెంట్ని ట్రూ చేయాలి అంటే ఇక్కడ సాటిస్ఫై చేయాల్సిన కండిషన్ వచ్చేసి లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ f ఆఫ్ n బై g ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లిటిల్ ఒమేగా నొటేషన్లో వచ్చేసి f ఆఫ్ n అండ్ g ఆఫ్ n టూ నాన్ నెగటివ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ లిటిల్ ఒమేగా ఆఫ్ g ఆఫ్ n అని ఇక్కడ మనకి ప్రూవ్ చేయాలి అంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ రివర్స్ అనమాట, g ఆఫ్ n బై f ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఇన్ మోస్ట్ కేసెస్ వీఆర్ యూజింగ్ ఓన్లీ 3 రిప్రజెంటేషన్స్, బిగ్ ఓ నొటేషన్ అండ్ ఒమేగా నొటేషన్ అండ్ తీటా నొటేషన్స్. ఇవి రెండు వచ్చేసి మనకి ఎక్స్ట్రా నొటేషన్స్, ఇవి ఎక్కువ యూజ్ చేయం. ఓన్లీ ఫస్ట్ 3 నొటేషన్స్ మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో ఇవి మనకి అసిమ్ప్టాటిక్ నొటేషన్స్ యూజ్డ్ ఫర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గోరిథం. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమైజ్డ్ అల్గోరిథమ్స్. ర్యాండమైజ్డ్ అల్గోరిథం. వాట్ ఈజ్ ర్యాండమైజ్డ్ అల్గోరిథం అంటే ఏంటి అంటే